నిదానంగా ఒకటి అక్షరం చూసి ఎక్కడ దీపం ఉంది ఎక్కడ దీపం లేదు అనే విషయాన్ని కాస్త గమనించండి. తప్పుగా అనుకోకండి ఎవరు, అంటే సభలో చెప్తున్నాను అందరికీ విడిగా చెప్పలేదు కాబట్టి ఈ విధంగా చెప్తున్నాను. అంటే అక్షర లోపాలు చాలా ఉన్నాయి. అంటే ఒక అక్షరం బదులు ఇంకో అక్షరం పెట్టడం, దీర్ఘం దీర్ఘం పెట్టడం, ఉన్న చోటు కొల్లాడటం, అట్లా చాలా కలిగేటప్పుడు కొంచెం నిదానంగా చూసుకొని ఒకవేళ ప్రధాని ఇంట్లో చదువుకోండి. ముందు చదువుకుంటే అర్థమైతే బయటకు పెట్టడం అర్థం వస్తుంది. అంటే ఇంట్లో మీరు చేసుకున్నా మంచిగా చేసుకోవాలి కదా. కొద్దిగా అక్షరం లోపాలు ఒకటి రెండు సార్లు ఏ అక్షరం ఉంది ఏం జరుగుతున్నాము అని ఒకసారి కావాలని మీరు ఫోన్లో రికార్డ్ చేసుకోండి. రికార్డ్ చేసుకుని ఆ రికార్డు మీరు చదవండి, తెలుగు పుస్తకం పెట్టుకొని చూడండి. ఎక్కడ తప్పుపోతుందో అక్కడ ఒక పెన్సిల్తో రాసి పెట్టుకోండి. దాన్ని ఒకసారి మీకు చదివితే ఈజీగా అయిపోతుంది. అంటే సులువుగా బాగా చేస్తున్నాను అంటే నేను చేసేది మీకు చెప్తున్నాను. తప్పుగా అనుకోకండి ఎవరు, అంటే మీరు భక్తిగా మీరు చేసుకున్నాను కాబట్టి దాన్ని ఇంకా మంచిగా చేసుకోవడం కోసం చెప్తున్నాను. శివ అంటే ఈశ్వరుడు, శివ అంటే అమ్మవారు అన్నమాట. అక్కడ దీర్ఘం మారింది అనుకోండి, ఆ రూపం మారిపోతుంది. దీర్ఘం ఏం చూడాలి, దీర్ఘం పెడితే ఆ రూపము దాని భావన అన్ని కూడా మారిపోతాయి అన్నమాట. దురాచార శమని అందులో వాక్యం అన్నమాట. అంటే దురాచారాన్ని చేంజ్ చేసే ఆవిడానికి అర్థం. ఇక్కడ దురాచారాన్ని అమ్మవారిని చెప్పినట్టు అవుతుంది. అంటే దురాచారం చేసేది ఆవిడకి అప్పుడు మారిపోతుంది. అంటే ఇప్పుడు ఆవిడ అందరినీ కూడా రక్షించేది భావంలో ఉంది కాస్త నువ్వు అందరినీ రక్షిస్తావన్న భావంలో వెళ్ళిపోతుంది. అంటే మనం చదివే వాక్యం అర్థం అనమాట. నేను చెప్పాను, నోటితో ఏదైతే కనుక అంటామో అది ఖచ్చితంగా దాని ఎఫెక్ట్ మళ్ళీ తిరిగి మన దగ్గరికి వస్తూ ఉంటుంది. అందుకనే చదివేటప్పుడు అక్షరంలో చాలా జాగ్రత్తగా కూడా చదవాలని ఉన్నాను. ఆ చదవడం వల్ల ఏంటి మీకే ఉపయోగం ఉంటుంది. ఆ యొక్క అది తెలుసుకున్నారనుకోండి, రేపు రేఖాశాస్త్రం చదవాలంటే చాలా మంది భయపడతారు. ఇప్పుడు పుస్తకం కనుక ఒక గురువుని ఆశ్రయించి కానీ లేదా ఒక చక్కగా ఉన్న దాన్ని చూసి కానీ ఒక 4 శ్లోకాలు పెట్టుకుంటే ఈ 4 శ్లోకాలు 10 సార్లు కనుక మీరు చదువుతూ ఉంటే, ఇలా నిత్యంగా చదువుతూ ఉంటే కొంత సందర్భంలో ఇక్కడ చదివే ఇక్కడ చేసే పారాయణాలను చూసి అందరూ చెప్ప ఆ దేవాలయంలో చాలా స్పష్టంగా చక్కగా పారాయణం చేస్తున్నారు అనేది అందరికీ ఆ స్ఫూర్తిని కలిగించాలి అన్నమాట. కాబట్టి మీరు చేసిన విధానంలో మాకు ఎలా చేశారు, ఎలా నేర్చుకున్నారో మాకు నేర్పండి అనే విధానంగా స్ఫూర్తిదాయకంగా ఉండాలి. అది కావాలి అంటే ఫస్ట్ మనం జాగ్రత్తగా దాన్ని నేర్చుకుంటూ ఉండాలి. అన్నీ ఒకసారి అందరూ దాన్ని గమనించండి. ముఖ్యంగా ఏంటంటే ఏమన్నా దేవాలయానికి వచ్చే ముందు కానీ ఎవరి ధర్మం మారుతుంది మరీ చెప్తున్నాడు అవకాశం ఉంది కాబట్టి చెప్తుంది. మరీ చెప్పాను, జడ ఇరవోసుకొని కనుక ఎవరైతే కనుక ఏముంటే కనుక వస్తే చెప్పాగా ఇంతకి ఇంతంటే ఇంతకి ఇంతే ఉంటుంది, అంతకి ఎంతంటే అంతకు అంతే ఉంటుంది అన్నమాట. ఏదైతే కనుక ఈ కింద కొసలు అనేది ఏదైతే ఉంటుంది సరే అది దేనిపైన సరిగా ఆకర్షిస్తూ ఉంటుంది. అందుకే మేమైనా సరే కనుక ఇక్కడ ముడేసుకో శిఖరం ఎక్కడ ముడేసుకున్నామో చూడండి, దేనికంటే దానికి ఆకర్షించే శక్తి ఉంటుంది అన్నమాట. అది ఏది ఆకర్షిస్తుంది అనేది మీకు తెలియదు. మన దగ్గర ఏదైనా కనుక బలహీనంగా ఏదైనా కనుక ఉంటే ఆ బలహీనంగా ఉన్నదాన్ని భగవంతుడు ఆకర్షించుకోవడానికి చూస్తుంటాడు. అలాంటిది ఎదురు కూడా మన దృష్టి చేస్తూ ఉంటాడు. అందుకనే దేవాలయం వచ్చినప్పుడు ఇంత పవిత్రంగా రావాలి. ఎందుకంటే పవిత్రమైన దేవాలయం, అటువంటి పవిత్రమైన దేవాలయంలోకి మనం ఎంత పవిత్రంగా రావాలి అనేది ఎవరు మారి ఆత్మవిమర్శనం చేసుకోవాలి ఎవరైనా. అందుకే రాజకీయ అభిషేకం చేస్తా ఉన్నా ఇంకోటి వచ్చేసి వేస్తా ఉన్నా ఉద్యోగ కారణం ఉండగా అంటే అక్కడ దానికి పవిత్రమైన భావన ఉంది. అది వ్యక్తమవుతాం, అది దేవత. ఆ దేవతా భావన ఉన్నప్పుడు మనం ఇంకా చేసుకుంటే దానికి మనకి ఇంకా అభివృద్ధి ఉంది. అది ఉంటే కాస్త అందరూ గమనించండి, అందరికీ తెలియపరచండి. ఇది ధర్మం, ఇది మనది. మన నాన్న